ఆగస్టు 21, 22, 23 తారీఖులలో వృషభ రాశి వారు మీ జీవిత భాగస్వామితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఆగస్టు 21, 22, 23 తారీఖులలో వృషభ రాశి వారు మీ జీవిత భాగస్వామితో మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వృషభ రాశి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చిన్న వయస్సు నుండి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు కాబట్టి మనుషులకు వీరు ఎక్కువగా విలువనిస్తారు. ముఖ్యంగా ఆడ వ్యక్తులకి విలువనిస్తారు. వీరు వీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో అమ్మాయికి కానీ లేదా అమ్మాయి అయితే అబ్బాయికి కానీ చాలా విలువనిస్తారన్నమాట. తనకి చాలా విలువని ఇవ్వటం, వీరు చాలా రెస్పెక్ట్ చేయటం, చాలా బాగా అర్థం చేసుకోవటం, ఇలా ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి ఏంటంటే అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నందుకు మీ దగ్గర డబ్బు పరమైన సమస్యలు ఉంటాయేమో కానీ భార్యాభర్తల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అనుకుంటారు కూడా డబ్బు లేకపోవచ్చు కానీ అర్థం చేసుకునే మనిషి ఉన్నారు, ఇక అంతకు మించి నాకు ఏం అవసరం లేదు అని కూడా అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇక చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, గొడవలు అంటారా, అవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఈ వృషభ రాశి వారికి మనుషుల విలువ, డబ్బు విలువ, పని విలువ అన్నీ కూడా తెలుసు. అందుకే వీరు ఏంటంటే అంత ఈజీగా ఎవరిని కూడా బాధ పెట్టరు. అలానే అంత ఈజీగా ఎవరిని కూడా మనసు నొచ్చుకునేలాగా మాట్లాడరు ఈ యొక్క వృషభ రాశి వారు. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క భాగస్వామి నుండి ఈ సమయంలో వీరికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు కొంచెం అంటే అప్పుడు ఇప్పుడు జమ చేసుకున్న డబ్బులు, అంటే సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటితో వీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, ఈ వృషభ రాశి వారు ఏదైనా గిఫ్ట్ ఇవ్వటానికి లేదా వారి భాగస్వామికి అవసరమైనప్పుడు డబ్బులను సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఇలా ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి ఎదురయ్యే అవకాశం అనేది కాస్త కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీకు ఇలాంటి ఒక సమయం అనేది ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి. మీ యొక్క దాంపత్య జీవితం అనేది ఇంకా బలపడుతుందన్నమాట. ఇష్టదేవత ఆరాధనతో మీ కష్టాలు తొలగిపోవటం, అలానే మీ యొక్క దాంపత్య జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోవటం, మీ దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఇష్టదేవత ఆరాధన కానీ, పేదవారికి దాన ధర్మం చేయటం కానీ, ఇలా చేయటం వల్ల మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది. ఇక తెలుసుకున్నారు కదా, వృషభ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి, మీ యొక్క దాంపత్య జీవితం ఇంకా బాగుంటుంది. అలానే పెళ్ళైన స్త్రీలు శుక్రవారం మీ ఇంటికి వస్తే పసుపు కుంకుమ ఇవ్వండి. ఇక అప్పటి నుండి మీ సౌభాగ్యం ఇంకా పెరిగి అమ్మవారి అనుగ్రహంతో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.